మమ్మీ మమ్మీ చెంపకెడు తీస్తే పోతా ఇట్లకెళ్ళి. చూడండి గైస్, మా మమ్మీ అసలు నన్ను దేకని కూడా దేకతలే అసలు. ఈ ఛానల్ నాదా వాడదే అర్థం కావట్లేదు. మొత్తం నేనే కనిపిస్తున్నాయి ఏమనుకోకండి గైస్. 40 కిలోమీటర్స్ నుంచి తిన్నికే స్పాట్ చూస్తే ఇప్పుడు దొరికింది. తెలంగాణ బోర్డర్ అయితే క్రాస్ చేసేసినాం. ఆంధ్రాలోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. హలో గైస్, వెల్కమ్ టు మై బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. అరుణాచలం పోతున్నాం గైస్. హాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్, హాయ్ హాయ్ తమిళనాడు. హోటల్ పేరు తమిళ్ ఉంది, మనకు చదవడానికి వస్తలేదు. గైస్ మనం చాయ్ తాగుతున్నాం, కానీ బిస్కెట్ ఇంటి నుంచే తెచ్చుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యు. ఆఫ్టర్ 15 అవర్స్ స్ట్రగుల్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. అని వచ్చినప్పుడు అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఈ రూమ్ కి అయితే వదిలికొచ్చారంటే అస్సలు రాకండి. మన కార్ టైర్ అయితే క్రాస్ అయిపోయింది అనమాట. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బాయ్ క్రియేషన్స్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. అండ్ మనం ఈరోజు అరుణాచలం అయితే పోతున్నాం. మీరు తమ్ముని చూసి వీడియోలోకి అయితే వచ్చింటారు. అండ్ ఎంత కావాలో అంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే నేను బ్లాగ్లో ట్రై చేస్తా. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చలో బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ నేను మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు మనం అరుణాచలం అయితే వద్దామనేమో చూడండి. 1 2 3 4 5 6 7 పింకీ 8 వస్తున్నావు. ఇక డాడీ హాయ్ హాయ్. మా డాడీ అయితే వస్తలేడు. మనం పొద్దున 3 గంటలకు లేదాం అనుకున్నాం, కానీ మనతో కాలే. అంటాము చేసేస్తామా. 5:30కి లేచిన నేను. చాలా కష్టపడ్డా. ఇంకా పింక్ అయితే బొట్టు పెట్టేసింది. డాడీ కొబ్బరికాయ తీస్తున్నా, అది కొట్టాలి ఇప్పుడు. సో అందరం రెడీ అయిపోయినాం. అందరికన్నా లేట్ నేనే. నో సాంగ్స్, ఎందుకంటే మనం బ్లాగ్ తీస్తున్నాం కాబట్టి మనకు కాపీరైట్ పడుతుంది. అండ్ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. అందరు ఒకసారి హాయ్ కనిపిస్తలే. అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాం. బేసిక్గా మనం ఇండియన్స్, అట్లా తెలంగాణ కాబట్టి మన దగ్గర మనుషుల కంటే లగేజెస్ ఎక్కువ ఉంటాయి. మా మమ్మీని తోలుకోతే అయిపోయా, కార్ మొత్తం నింపింది. ఇప్పుడు ఇంకొక కార్ బుక్ చేసినా కూడా మనకి సరిపోదు. అందుకే చెప్తున్నా మంచిగా మాట్లాడు అని. 6:30కి వెళ్ళినాం. ఎందుకంటే నేను లేట్ లేచిన. పొద్దున్న లేదాం అనుకొని నైట్ మోటివేషన్ విన్నా, కానీ పొద్దున్న లేవలేకపోయినా. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? ఎందుకంటే మనకి ఇన్ని రోజులు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా మొత్తం అన్ని నైట్ అవుట్లో చేసినాం అన్ని. సో నిద్ర లేదు ఇన్ని రోజులు. నేను మంచి ఇంటికి వచ్చి మంచిగా వండుకుందామంటే మా మమ్మీ అరుణాచలం పోదాం అని టూర్ ప్లాన్ చేసింది. ఇప్పుడే కాదు, ఎగ్జామ్స్ ముందు ప్లాన్ చేసింది. అండ్ మన ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఆగి ఇప్పుడు నా కోసం వెయిట్ చేసి ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చిన తర్వాత పోతున్నాం. మమ్మీ ఆకలి అవుతుంది. మమ్మీ 7 అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. 7:30కి అయితే రోజు. ఇంకా నీకు ఇచ్చే టైం 1/2 అవర్. బిస్కెట్ ఒకటి తిన్నా. మొన్న ఆకలి నాకు చెప్పింది. నేను నవ్వు ఆపుకుంటున్నావు కదరా. టోల్ గేట్ నెంబర్ 1 రావులపల్లి టోల్ గేట్. ఇది మనకి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. మనం పోయేది టువర్డ్స్ జడ్చర్ల హైవే. వెనకాల మొత్తం ఏడ పెట్టకుండా తినే బ్యాగ్ అన్న ముందర పెట్టింది. ఇప్పటికీ 2 బిస్కెట్ ప్యాకెట్లు తిని ఈడ పెట్టుకున్నా. అండ్ అడిపోయే వరకు మొత్తం ఖాళీ చేసేస్తా. కొమిరెడ్డిపల్లి దగ్గర ఆగినాం.
కొంచెం ముందర పోతే కోమిరెడ్డిపల్లి. అండ్ నేను మా పరిగి నుంచి ఎన్ని కిలోమీటర్స్ అవుతుందో చెప్పలేను. 683 కిలోమీటర్స్, అరుణాచలంకి 683 కిలోమీటర్స్. 100. మనం ఇప్పటికి 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. చెప్పిన కదా కోమిరెడ్డిపల్లి ముందల. ఇంకా 10 hours 18 minutes చూపిస్తాం. మన బ్రేక్స్ తో కలిపితే అది 12 అవుతుంది. మా మమ్మీ వచ్చింది కాబట్టి అది 15 కూడా అవుతుండొచ్చు. టోల్ గేట్ నెంబర్ 2, సెకండ్ టోల్ గేట్ మనం దాటేసాం. ఏడంటే కాటరం దగ్గర. ఇక్కడ ఇంత మంచి ప్లేస్ పెట్టుకొని మా మమ్మ వద్దంటుంది, ఇక్కడ కూర్చోవద్దు అసలు మంచిగా లేదు అంటుంది. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకుందాం. సో ఇంతకుముందు చెప్పినా కదా ఆడ ప్లేస్ బాగుండే, మా మమ్మీ ఏమో వద్దన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఇంత గలీజ్ ఉంది, ఈడెందుకు ఆపుతుర్రు అంటుంది. ఎందుకు ఆగినాం అంటే మనం టిఫిన్ చేయడం కోసం ఆగినాం. పొద్దున 6:30కి మనం స్టార్ట్ అయినాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. అన్ని వంటలు ఇంటి నుంచి చేసుకొని వచ్చింది మమ్మీ. అండ్ టిఫిన్ చేసి మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అండ్ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మమ్మీ మమ్మీ చెంపకెడు తీస్తే పోతావు ఇట్లకెళ్ళి. మమ్మీ ఎట్లా తిరుగుతుంది నన్ను. హలో గైస్, వెల్కమ్ టు మై బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. గట్టిగా చెప్పు. అరుణాచలం పోతున్నాం గైస్. ఒక బర్రె లెక్క ఉంది గాయస్. ప్లీజ్ నన్ను వదిలేసే. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 1/2 రూపాయి కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అండ్ మా మమ్మీకి ఇట్లాంటి ప్లేస్ ఏ ప్లేస్ నచ్చదు అసలు. ఇంట్లో ఒక లగ్జరీ ప్లేస్ లో కూర్చోబెట్టినా కూడా నచ్చదు. ఏడు ఇది ఇట్లుంది ఏడు ఇట్లుంది అని ఒక పేరు పెట్టుకుంటా. దిస్ ఇస్ మై ప్లేస్. అరే ఫస్ట్ లేచి వెనకాలకో. No. అరే లేవు. అమ్మా నువ్వు ఉన్నావమ్మా, నన్ను క్షమించమ్మా. సో గైస్ ఫైనల్ గా మనకి థర్డ్ ప్లేస్ అయితే నచ్చింది. తినడానికి నాకేమో బయట కావాలని అన్ని వండుకొని వస్తుంది ఎప్పుడు. మమ్మీ చపాతి ఒకటే నయం లేదా? మమ్మీ మమ్మీ చపాతి ఒకటే నా, చట్నీ లేదా, అది కర్రీ లేదా? చూడండి గైస్, మా మమ్మీ అసలు నన్ను దేకని కూడా దేకతలే అసలు. గైస్ దిస్ ఈస్ గడ్డి కర్రీ, చట్నీ. అండ్ గైస్ టోల్ గేట్ నెంబర్ 3. ఈ టోల్ గేట్ వచ్చేసి పుల్లూరు దగ్గర ఉంది. అండ్ మనం తెలంగాణ బార్డర్ అయితే క్రాస్ చేసేసినాం. ఆంధ్రాలోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. హాయ్ గైస్, చెప్తుంటే చూడండి గైస్, ఇక్కడ మన తెలంగాణ, ఇక్కడ మన ఆంధ్ర. నేను మంచిగా ఆడ కూర్చున్నాను, నన్ను లేపి ఇలా కూర్చునేట్టు. పాటలు మంచిగా పెడతలేడు గైస్, అందుకని బాగా యాక్టివ్ గైస్. అందరు విష్ చేయండి, ఆశీర్వదించండి. సో లెట్స్ విష్ బాబాయ్ హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్. అండ్ ఫ్రమ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో. అండ్ గైస్ టోల్ గేట్ నెంబర్ 4 అమౌంట్ అయితే 180. అందరూ నిద్రమాపు ముఖాలు వేసుకోరు, ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. అసలు పోయినట్టు నిద్ర వస్తుంది. మా మమ్మీ అయితే వెనకాల వస్తుంది. అసలు ఉన్నట్టే తాత అయితే మూవీ మళ్ళా పోతామా గైస్? అంజమామ కమిటీ కూరాలు మూవీ అంజమామ ఎంజాయ్ చేయరు. ఎంజాయ్ మనము అసలు రివ్యూ ఇవ్వాల్సింది కబడ్డీ కూరాలు మన వల్లనే అంత హైక్ వచ్చేసింది. ఫస్ట్ వాళ్ళు కమిటీ కూరాలు చూడని వాళ్ళు ఉంటే చూడండి గైస్. అందరూ చూసింటారు నాకు తెలిసి. బెస్ట్ మూవీ ఈ జనరేషన్. ప్రమోషన్ చేస్తలేను, జస్ట్ చెప్తున్నా ఫీలింగ్ అంటే. టేక్ కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కర్. బ్లాగ్ ఏమో నేను తీసుకొని మాట్లాడుతుంది. ఇట్స్ మై బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్, నాకు రైట్ ఉంటుంది కదా మాట్లాడుతున్నాను. మేము నంద్యాలలో ఉన్నామండి. ఓకే, టోల్ గేట్ నెంబర్ 5 ఎంటర్ అయిపోతున్నాం. మిస్టర్ వ్లాగర్ పడుకున్నాడు గైస్. ఏడున్నాడు? ఈఆర్సీసీ. గైస్ టోల్ గేట్ నెంబర్ 6 అయితే మనం క్రాస్ చేస్తున్నాం. ఏడది చాగలమర్రిలో 6th టోల్ గేట్ మనం అయితే క్రాస్ చేసినాం. అండ్ 5th టోల్ గేట్ దగ్గర నేను వండుకున్నా. ఆడ
ఇప్పుడు మళ్ళీ ముందరికి వచ్చిన, ఎందుకంటే బ్లాగ్ చేయడం కోసం తీసిరంట. చూడండి, సరే చూసిరేమో కదా. ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆగినాం. మనం పోయేటప్పుడు చూసినాం మనకి 2-3 మిస్ అయినాయి. ఒక దగ్గర భారత్ ఉండే, దాంట్లో 500 కొట్టించుకొని ఇండియన్ ఆయిల్ కోసం వెతికితే ఇక్కడ దొరికింది. సో యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్రోల్ అయితే ఓపిస్తున్నాం. అండ్ స్టార్టింగ్ పరిగిలిన ఓపించిండే. మిస్టర్ వ్లాగర్ లేచిండు గైస్ ఇందాకనే. ఈ ఛానల్ నాదా వాడదే అనుకుంటా, అసలు నాకు మొత్తం నేనే కనిపిస్తున్నాయి అనుకోకండి గైస్. ఈ టోల్ గేట్ నెంబర్ 5 నంద్యాల్. సో ఫాస్ట్ ట్యాగ్ వేయించుకోవడం కోసం మేము ఆగాము. నా వాయిస్ మెల్లగా ఉంది, అందరు నన్ను వస్తారు, అందుకే మెల్ల మాట్లాడుతున్నాయి అనుకోకుండా పోయి. అండ్ గాయస్, టోల్ గేట్ నెంబర్ 7 కూడా క్రాస్ చేసినాం అనమాట. అండ్ విలేజ్ వచ్చేసి రావులపల్లి. అండ్ టూ బోరింగ్. సో గాయస్, లెఫ్ట్ పోతే తిరుపతి, రైట్ పోతే అరుణాచల్. అండ్ ఇక్కడ మనం కడప దగ్గరలో ఉన్నాం అనమాట. తిరుపతి పోవాలనుకుంటే లెఫ్ట్, అరుణాచలం పోవాలనుకుంటే రైట్. సో మనం రైట్ తిరిగేసి వెళ్ళిపోతున్నాం. గాయస్, టోల్ గేట్ నెంబర్ 8 కూడా క్రాస్ చేసినాం అనమాట. విలేజ్ పేరు వచ్చేసి బండాయిపల్లి. అటు సైడ్ మొత్తం బండలు ఉన్నాయి, అందుకే బండాయిపల్లి ఏమో. అంటే ఎస్, అందరు పడుకుడు గాయస్. టైం వచ్చేసి 2:04 అవుతుంది. మనం ఇంకా లంచ్ బ్రేక్ తీసుకోలేదు. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ తీసుకున్నాం. మంచి ప్లేస్ కూడా వెతికి మళ్ళీ కూర్చున్న తర్వాత కలుద్దాం. గైస్, మాకు ఇది ఒక గోస అయిపోయింది. ఒక 20 కిలోమీటర్స్ నుంచి తిన్నికే స్పాట్ వస్తే ఇప్పుడు దొరికింది. చెప్పాలా మరి అన్ని సబ్స్క్రైబర్స్ అంటే ఫ్యామిలీ మమ్మీ, మన ఫ్యామిలీ అన్ని చెప్పాలా, ఏమేం చేస్తున్నాం, ఎప్పుడు తిన్నాం. గైస్, ఇప్పుడు అయితే తిన్నికే ఆగినాం. 2:50 అవుతుంది. 10 minutes అయితే 3. అండ్ ఇంకా మనం 200 కిలోమీటర్స్ అయితే పోవాలి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. చెయ్యి. ఎవరు చెప్తలేరు. మిస్టర్ బ్లాగర్ అయితే పడుకున్నాడు అనమాట. బాయ్ ఆంధ్రప్రదేశ్, హాయ్ తమిళనాడు. We are entered to తమిళనాడు. సో ఇప్పుడే తమిళనాడు ఎంటర్ అయినాం. చాయ్ తాగడానికి ఆగినాం. ఈ హోటల్ పేరు తమిళ్ ఉంది, మనకు చదవడానికి వస్తలేదు. నవకుర్రి. గైస్, ఇది లైట్ వేసినందుకు ఇక్కడికి వచ్చింది అనమాట. ఆడుండే లైట్ వేసే వరకు ఇక్కడికి వచ్చింది మన వీడియో కోసమే. గైస్, మనం చాయ్ తాగుతున్నాం, కానీ బిస్కెట్ ఇంటి నుంచే తెచ్చుకున్నాం. దిస్ ఈజ్ మై మామ్. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. మమ్మీ ఏమైంది మమ్మీ? అర్థం పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో గాయస్, కేక్ ఎందుకు కట్ చేసాం అనుకుంటారా? ఈరోజు బాబాయ్ బర్త్డే, పొద్దున్న చెప్పినా కదా. కేక్ కట్ చేపించేసినాం. అండ్ మనం ఇప్పుడు అందరం కేక్ తిన్నాం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ కావాలి. మనం ఇంకా 80 కిలోమీటర్స్ అయితే పోవాలన్నమాట. 70 to 80 మధ్యలో ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే బ్లాగ్ లో అయితే చూసేయండి. సో గాయ్స్, టోల్ గేట్ నెంబర్ 11 మనం దాటేసినాం. మనం అంతా 2 hours అవుతుంది. ఒకటే ఊర్లో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. నాకు ఇంత కేక్ ఇచ్చారు, మొత్తం తినేసారు వెనకాల. గాయ్స్, టోల్ గేట్ నెంబర్ 12 కూడా దాటేసినాం.
ఏడుంది ఇది? తమిళనాడు వీరార్ తమిళనాడు అండ్ తిరువన్నమలై. ఇంకా 11 కిలోమీటర్స్కి వెళ్ళినాం. ఇప్పుడు టైం 9:15 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ అయితే 15 అవర్స్ అవుతుంది మొత్తం. చూడండి ఇంత షేప్ పడుతుంది రావడానికి. మనమైతే రూమ్ తీసుకున్నాం అనమాట. అండ్ టెంపుల్కి ఇది 400 మీటర్స్లోనే ఉంది. మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడికి రండి. అండ్ అది ప్రమోషన్ కాదు, అస్సలే కాదు ప్రమోషన్ కాదు. మేమే ఇప్పుడే రోడ్ పైన కలిస్తే వాళ్ళతో మాట్లాడుకొని ఇప్పుడైతే వచ్చి రూమ్ అయితే తీసుకున్నాం. మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు తక్కువ చేసేలా ఉన్నారు. పొద్దున 3కి లేవాలంట. ఇంత మంచి రూమ్లో అనుకుంటే అసలు పొద్దున లేస్తామో లేవమని కూడా డౌట్ నాకైతే. నా ఫోన్ చచ్చిపోయేటట్టు అయింది. ఛార్జింగ్ పెట్టి 20 ఆన్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ కలుద్దాం. సో స్టే ట్యూన్ గైస్. మన డిన్నర్ అయితే మంచి హెల్తీగా చెప్తున్నాం. ఏంటి తెలుసా? సీదిస్ రొట్టెలు, జొన్న రొట్టెలు అనమాట. టైం వచ్చేసి 11:10 అవుతుంది. దాని విత్ డిన్నర్. అండ్ మనం మార్నింగ్ 3 o'clock గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అండ్ మనం అట్లా 3 o'clock పోవాలనుకుంటే 2కి వెళ్ళేసి రెడీ కావాలి. అంటే ఆల్మోస్ట్ 3 hours అయితే స్లీప్ అంతే మనకి. ఇప్పుడు మనం తీసుకున్న రూమ్కి 5కి అయితే వచ్చినాం. అండ్ కిందకే వండుకోవాలి ఇప్పుడు. అండ్ మార్నింగ్ కలుద్దాం గాయస్. అప్పటి వరకు స్టే ట్యూన్. గుడ్ నైట్. సో హలో గాయస్, గుడ్ మార్నింగ్. అండ్ ఈ బ్లాగ్లో Day 2 అనమాట. అండ్ అరుణాచలంలో మనది Day 2. అండ్ నిన్న నైట్ మనం ఇక్కడికి రీచ్ అయిపోయినాం. సో నైట్ అయితే 10 అయింది. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. మనం ఇప్పుడే టెంపుల్ దగ్గర అయితే స్టార్ట్ అయినాం. సో అక్కడికి వచ్చి మొక్కేసి గిరి ప్రదక్షిణకి అయితే మనం స్టార్ట్ కావాలి ఇప్పుడు. సో ఒక్కొక్కరిని అడుగుదాం, మీరు 40 kilometers నడవగలుగుతారా లేదా అనేసి. సో లెట్స్ గో. ఆబ్వియస్లీ నడుస్తా, ఎందుకు? సో లెట్స్ సీ. ఇంకోటి, మనము భక్తితోటి నడుస్తే ఆ నొప్పి తెలియదు అనుకో. 14 kilometers నడవాలి అని నెత్తి మీద పెట్టుకోకుండా ఒక భక్తితోటి నడవాలి. అది నడుస్తా. Done with my energy drink. నడుస్తా. సో బాబాయ్ కూడా నడుస్తాడంట. సో నేను కూడా నడవగలుగుతా. అండ్ అందరు కూడా అదే ఆన్సర్ ఇచ్చారు. అండ్ మనం 14 kilometers అయిన తర్వాత అప్పుడు చూద్దాం ఎవరెవరు ఏమి చేస్తారు. Guys, we are in the place of temple. మనం గిరి ప్రదక్షిణ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మనం 8 లింగాలు దర్శనం చేసుకోవాలి. ఇది ఫస్ట్ అనమాట, ఇంద్రలింగం. మనకి దర్శనం అయిపోయింది. రూట్ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి అడిగి ఎటు సైడ్ వాళ్ళే లింగాల దర్శనాలు అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు అన్నమాట రూట్. అండ్ మ్యాప్స్ లా మీరు చేసిందంటే డైరెక్ట్ అది షార్ట్ కట్ లా గుడి దగ్గరికి తీసుకొని పోతుంది డైరెక్ట్. సో మీరు ఇక్కడ లోకల్ వాళ్ళని అడగడం బెటర్. అవి వరకు వాళ్ళకి అన్ని తెలుస్తాయి. అండ్ మీరు అన్ని లింగాలు దర్శనాలు చేసుకోవచ్చు. గైస్, 8 లింగాలలో ఇది 2వ లింగం, అగ్నిలింగం. గైస్ ఫైనల్లీ చాలా సేపు తర్వాత యమలింగం. గిరి దర్శన్ లెఫ్ట్ ఇంకా 10 kilometers. 4వ లింగమైన నిరుద్ధి లింగం కూడా అయిపోయింది. అండ్ జస్ట్ మోర్ 4. ఏమైంది పింకి, నడుస్తున్నావు కదా? వావ్, ఎక్సలెంట్. దా లేవు. వరుణలింగం 5వ లింగం అనమాట. 8 లింగాలలో 5వ లింగం. ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్కి కానీ ఫుడ్కి కానీ మొత్తం షాప్స్ ఉన్నాయి. అండ్
అలసిపోతే ఆ, పండుకోవడానికి కానీ పోయి కూర్చోవడానికి కానీ సత్రాలు ఉన్నాయి అనమాట మధ్యలో మధ్యలో. అంటే ఇక్కడ మర్చిపోతే అందులో కొంచెం ఫ్రెష్ తీసుకొని మళ్ళీ కంటిన్యూగా లింగాల దర్శనాలకి వెళ్ళిపోవచ్చు. అని మనం వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడే. లింగాలలో 6వ లింగమైన వాయులింగం దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. లింగాల దర్శనానికి తప్ప మొత్తం ఏడు ఆగుతలే మేమైతే. ఇంకా అందరం కలిసి నడుచుకుంటా పోతున్నాం. చూసి అందరిని చూడండి. మనకి ఎంత కాలం నొప్పిగా వేసినా సరే శివుడిని తలుచుకొని ఆ ఈశ్వరుణ్ణి తలుచుకొని ముందుకి నడుస్తూనే ఉండాలి. 6 లింగాలు అయిపోయాయి కదా. ఇంకా ఆరు లింగాల దర్శనం అయిపోయింది. ఇంకా 2 లింగాలు ఉన్నాయి. అండ్ ఇంకెన్ని కిలోమీటర్స్ ఐడియా లేదు. బట్ ఇంకా 2 లింగాల దర్శనం అయితే అయిపోతుంది. వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. 7వ లింగమైన కుబేర లింగానికి వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకుందాం లోపలికి వెళ్ళేసి. అండ్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక లింగం ఉందన్నమాట. గుడికి వచ్చి గేమ్లు ఆడుతారు పిల్లలు. అరుణాచలంలో ఎండలు ఎక్కువ కొడతాయి అంటే నార్మల్ టైంలో. అండ్ వచ్చినప్పుడు అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో వెదర్ కూల్ ఉంది. అండ్ నార్మల్ టైం ఎట్లుంటా అంటే రోడ్డు మొత్తం కాలుతుంటాయంట. నాకు రోజుది కాదంట. 14 కిలోమీటర్స్. మనకైతే ఇప్పుడు మంచి ఉంది. దీనికి సిగ్నల్ ఏంటంటే దేవుడు మాకు ఆశీర్వాదం చూడండి వర్షం పడుతుంది. ఫైనల్లీ ఈశాన్య లింగానికి అయితే వచ్చేసినాం. ఆఖరి లింగం ఇదే అనమాట. మీ ఎనర్జీ అయిపోయిందా ముగ్గురిది? మోక్ష మార్గం అక్కడ ఉంది కానీ లైన్ మాత్రం ఇక్కడ ఉంది. గైస్ ఇక్కడ మోక్ష మార్గం ఉంది. సో అందులో నుంచి దాటి వెళ్ళాలంట. ఇది ఒక స్టంట్ అనమాట మాది. అందరు అయితే మంచిగా వెళ్ళిపోతారు. మనం ఆడిపోయిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను అది కూడా. నైట్కి అయితే ఫస్ట్ నేను మొత్తం ఇట్లా స్లోప్గా వండుకున్న తర్వాతనే నేనైతే బయటికి వచ్చినా. అండ్ మిగతా వాళ్ళందరూ ఎట్లా అంటే మధ్యలో పోయిన తర్వాత కూర్చోరు. అది ఎట్లుంది ఇన్కమ్ సైడ్ ఏమో ఇట్లా ఓపెన్ కొంచెం స్పేస్ ఉంది. క్లాస్కి వచ్చే వరకు కొంచెమే గ్యాప్ ఉంది. ఇట్లా కిందికి జారిపోతున్నాను గైస్. పొద్దున్న ఇడినప్పుడే చెప్పినా నేను మార్నింగ్ 5 o'clock మనం అయితే పోతున్నాం అని చెప్పేసి. సో గైస్ డన్ విత్ టిఫిన్. అండ్ ఎంతమంది పోతారు చూడండి. సో మనం ఇక్కడ టిఫిన్ తిన్నాం అనమాట. అండ్ తినేసి ఇటు సైడ్ పోవాలి టెంపుల్ కి. సో ఇప్పుడు మనం దర్శనంకి అయితే పోతున్నాం అనమాట. సక్సెస్ఫుల్లీ దర్శనం ఇన్ అరుణాచలం. ప్రసాదం తింటున్నాం అనమాట బయటికి వచ్చేసి. వచ్చి గంట అవుతుంది. 1 hour అక్కడ వెయిట్ చేసి గైస్ వి ఆర్ సో టైర్డ్. మనం చాలా అలసిపోయినాం. మనకి కాళ్ళు వస్తున్నాయి, ఆకలి అవుతుంది. అండ్ దర్శనం అయిపోయింది. గైస్ ఒక బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే మనం దర్శనం అయితే అయిపోయింది. మొత్తం అలసిపోయినాం. వచ్చి మంచిగా తినేసి మంచిగా వండుకుందాం అని అనుకున్నాం. సో వీడికి రాగానే వాడు రూమ్ చెక్అవుట్ చేయాలని చెప్పి అయితే రూమ్ తీసుకున్నాం అనమాట. అండ్ టెంపుల్ కి ఇది 400 meters లోనే ఉంది. డిస్క్రిప్షన్ లో లొకేషన్ పెడతాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడికి రండి. Few moments later. గైస్ ఓన్ ఎక్స్పీరియన్స్. మీరు అరుణాచలం వస్తే ఇంకో ఈ రూమ్ కి అయితే వదిలికొచ్చారు అంటే అస్సలు రాకండి. Claps ba. సో ఎందుకంటే ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. మేము పే చేసిన మనీ 24 hours కి. కానీ మమ్మల్ని 24 hours కాకముందే చెక్అవుట్ చేసామని చెప్తారు. మేము దర్శనం చేసి అలసిపోయినామని చెప్పేసి రెస్ట్ తీసుకున్నామని వస్తే వీళ్ళు అసలు రూమ్ నుంచి పోవాలి, మాకు ఆన్లైన్ బుకింగ్ ఉందని చెప్పి వేరే వాళ్ళు వచ్చారు ఎవరు. సో ఇంకా మళ్ళీ తప్పక అలసిపోయాం కాబట్టి నిద్ర లేదు కాబట్టి మళ్ళీ ఇటు నియర్ బై ఇంకొక రూమ్ తీసుకున్నాం అనమాట. అది కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తారు. అండ్ తప్పక తీసుకున్నాం. అండ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా.
ఈ రూమ్ కి పోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పటికైతే ఇంతే. అండ్ అయితే తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకో రూమ్ తీసుకున్నాం అని చెప్పినాం కదా, ఆడికైతే వెళ్తున్నాం. టైం పాస్ అయితే అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాం మనం టెంపుల్. సో సీ హియర్. రూమ్ కి అయితే వచ్చేసినాం అని ఇప్పుడు వండుకుంటున్నాం. మళ్ళీ రేపు అయితే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. అరే ఆగే ఓ మమ్మీ ఆపు ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ గాయస్. డే 3 ఇన్ అరుణాచలం. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం అండ్ మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న రూమ్లు అన్ని గిట్లే ఉంటాయి. అప్పుడు రాత్రి మధ్యలో ఫోన్ చేసి పొద్దున్న లేచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు మనకి. సో మొత్తం అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా అందరు రెడీ అయ్యారు, వెళ్ళిపోతున్నాం. డే 3లో మనం పరిగి అయితే రిటర్న్ అయిపోయినాం. డన్ విత్ టిఫిన్. ఇప్పుడే టిఫిన్ చేసేసినాం అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ కావాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో సేమ్ 683 కిలోమీటర్స్. దాంట్లో మనం 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా మిగతా అయితే కంప్లీట్ చేయాలి. చూడండి బాబీ ఆయన బస్ ఎక్కిపోగలరు కోపంతో. ఎవరిని మనం ఎవరు బాబు నువ్వు ఏం కావాలి? 10 రూపాయలు తుడుతురంట పని. బట్టలు తీస్తున్నా ఆంటీకి. మన కార్ టైర్ అయితే క్రాస్ అయిపోయింది అనమాట. 2 బ్యాక్ టైర్స్ అయితే అయినాయి. మనం ఆంధ్రలో కడప సర్కిల్ దగ్గర అవుతున్నాం అండ్ మన కార్ 2 టైర్లు అయితే క్రాస్ అయిపోయినాయి. ఏమైందంటే మేము పరిగికి రిటర్న్ అయినాం. మీకు చెప్పిన ఇంతకుముందు కార్ ఇట్లా అయిందని చెప్పేసి. సో ఏమైందో క్లారిటీ చెప్పలేదు. సో పోతుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం ఇట్లా అయిందని చెప్పిన. ఇంకా కార్ కొంచెం రిపేర్ అయింది. చేయడానికి 3 అవర్స్ 5 అవర్స్ పడుతుంది అని చెప్పారు. అండ్ మళ్ళీ మొత్తం కొత్త వేయాలంటే రేపటి వరకు అవుతుంది అని చెప్పారు. సో మేము ఇక్కడ వచ్చి తినేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మన కార్ ఆడ ఆగిపోయి ఉండే. ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి వచ్చి తిన్నాం. తినేసి ఇక్కడ కూర్చున్నాం. ఇప్పటికీ ఎన్నో మధ్యలో ఉంటాం అనుకున్నాం, కానీ ఇక్కడ మధ్యలో వచ్చి ఈయనే కూర్చున్నాం మేమైతే. ఇంకా మా మమ్మీ ఇక్కడ వండుకుంది, మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. మా ఇద్దరు రిపేర్ చేపించుకోవడానికి పోయారు అనమాట. అండ్ మనకి 3-4 అవర్స్ నుంచి మనం ఈయనే ఉన్నాం. ఇంకా 3 అవర్స్ ఉండాల. కార్ మొత్తం రిపేర్ అయ్యేంత వరకు ఈయనే ఉండి నైట్ ఎంత లేట్ అయినా సరే మళ్ళీ పరిగి అయితే రిటర్న్ కావాలి. ఆఫ్టర్ 7 అవర్స్ మన వెహికల్ అయితే రిపేర్ అయిపోయింది. ఇందాకనే వచ్చింది. అండ్ మనం అప్పుడు ఉన్నా అని చెప్పినాం కదా, ఇన్నే మళ్ళీ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసినాం. సో ఇక్కడైతే తినేసినాం. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కడప క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ రాయచోటి అని మనకు ఒక విలేజ్ అయితే వస్తుంది. సో ఈ సర్కిల్ ఉంటుంది, ఐ లవ్ రాయచోటి అని చెప్పేసి. దానికి ముందు ఇది ఒక రెస్టారెంట్ అనమాట, హోటల్ చిల్లీస్ గ్రాండ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్. అంబియన్స్ అయితే చాలా బాగుంది అండ్ మనకి మంచి క్వాంటిటీలో ఇస్తారు. అండ్ మేము ఇక్కడ ఒక 5-6 అవర్స్ ఉన్నాం అనమాట. సో మీరు విజిట్ కావచ్చు. బెస్ట్ ప్రైస్లో మనకి అయితే వీళ్ళు ఇస్తారు అనమాట. టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అనేది ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను అనమాట. రెస్టారెంట్లో తినడానికి పోయారు అనుకున్నాం, వీళ్ళేమో టిష్యూ పేపర్ ఎత్తుకొని వచ్చారు. దిస్ 3 దిస్ 1 2 3. టైం అయితే 1 అవుతుంది అండ్ వీఆర్ డన్ విత్ 474 కిలోమీటర్స్ అండ్ మోర్ 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అనమాట.
చాయ్ తాగడానికి అయితే ఆపినాం. సో చాయ్ తాగేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయినాం. ఈ బ్లాగ్ ఇప్పటి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా లెంతీ అయిపోయింది బ్లాగ్. అండ్ మనం ఇంటికి వచ్చేసే వరకు 4:40 అట్లా అయింది. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిరా నేను అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ వాచ్ మై బ్లాగ్స్, కంటిన్యూగా బ్లాగ్స్ పెడతా. సో అన్ని బ్లాగ్స్ అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.